ఒక 30 నిమిషాల తర్వాత మన నో బేక్ మ్యాంగో మూస్ స్టార్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇది ఇలాగే తింటే ఏం బాగుంటుంది, కట్ చేసుకోలేం కదా, అందుకనే ఇలాంటి రింగ్ వాడుకుంటాము. ఒకవేళ లూజ్ అవ్వలేదు అంటే మీరు నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని లూజ్ చేయండి. లేదు అంటే మెల్లిగా ఇలా అంటే వచ్చేస్తుంది. సున్నితంగా నీట్గా తీసారనుకోండి, ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. చూడండి, ఎక్కువగా కూడా ఏం అంటుకోకుండా నీట్గా మన రింగ్ బయటికి వచ్చేసింది. ఈ రింగ్ని ఇప్పుడు పక్కన పెట్టేసి, మరి లాస్ట్లో ఇలాగే సర్వ్ చేస్తే ఏం బాగుంటుంది ఏంటి అని ఎలా తెలుస్తుంది? తింటే కానీ తెలీదు ఇది మ్యాంగో మూజ్ అని. మరి తెలియాలి అంటే మిగిల్చిన కొంచెం అంత పల్ప్ నేను మిగిల్చుకున్నాను. మీరు కావాలంటే కట్ చేసుకొని పీసెస్గా తర్వాత సర్వ్ చేసేటప్పుడు మీరు గార్నిష్ లాగా కూడా వేసుకోవచ్చు. లేదు అనంటే ఇలా మధ్యలో వేసేసి మెల్లిగా స్ప్రెడ్ చేసేయండి. చూడండి ఎంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చక్కటి డెజర్ట్ వస్తుంది కదా. మొత్తం ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు ఈ డెజర్ట్ని. ఇప్పుడు నైఫ్ తీసుకొని మెల్లిగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఒక పెద్ద నైఫ్ తీసుకొని మీరు ఇలా వేరేగా చేశారనుకోండి, చూడండి ఎంత చక్కగా ట్రయాంగిల్గా. అలాగే మనం ఫ్రీజ్ చేసిన తర్వాత ఈ పైన మ్యాంగో పల్ప్ వేసుకున్నాం కాబట్టి కట్ చేశాక ఆ పల్ప్ అంతా సైడ్లో కారి ఎంత చక్కగా కనిపిస్తుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మేమైతే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను, ఇష్టంగా తింటాను. మరి రెడీగా ఉంది తినటం కోసం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కింద బేస్ మాత్రమే కాస్త క్రిస్పీగా ఉంటుంది, పైన కరిగిపోతుంది. చూసారు కదా, సింపుల్ అండి. బయటికి వెళ్ళండి, కొంచెం అంత క్రీమ్ కొనుక్కురండి, విప్పింగ్ క్రీమ్ అని దొరుకుతుంది, తీసుకొచ్చేసేయండి. మ్యాంగో వేసేయండి, జెలటిన్ వేసేయండి, కలిపేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మీకు ఈవినింగ్ కల్లా ఎక్సలెంట్ డెజర్ట్ రెడీ అయిపోతుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇవి బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కేకే కట్ చేసే బదులు ఇలాంటి మూజ్లు కూడా మీరు బర్త్డేకి కట్ చేసుకున్న చాలా బాగుంటుంది.